హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఆర్ బేసిక్స్. ఈ వీడియోలో మనం వాళ్ళు క్రికెట్ బాగానే ఆడుతున్నారు, ఆమె ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతుంది, రాజు కారును బాగానే డ్రైవ్ చేస్తాడు. సో ఇటువంటి మాటలను ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇటువంటి మాటలలో బాగానే అనే మాటను చెప్పడానికి మనం వెల్ ఎనఫ్ అనేటువంటి ఫ్రేజ్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. వాళ్ళు క్రికెట్ బాగానే ఆడుతున్నారు. సో ఇక్కడ వాళ్ళు క్రికెట్ బాగానే ఆడుతున్నారు. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. బాగానే, వెల్ ఎనఫ్. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ వెల్ ఎనఫ్. వాళ్ళు క్రికెట్ బాగానే ఆడుతున్నారు. ఆమె ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతుంది. ఆమె ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతుంది. ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది. షీ స్పీక్స్ ఇంగ్లీష్. బాగానే, వెల్ ఎనఫ్. షీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్ ఎనఫ్. ఆమె ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతుంది. రాజు కారును బాగానే డ్రైవ్ చేస్తాడు. ముందుగా రాజు కారును డ్రైవ్ చేస్తాడు. రాజు డ్రైవ్స్ ఏ కార్. బాగానే, వెల్ ఎనఫ్. రాజు డ్రైవ్స్ ఏ కార్ వెల్ ఎనఫ్. రాజు కారును బాగానే డ్రైవ్ చేస్తాడు. అతను ఆ సమస్యను బాగానే ఎదుర్కొన్నాడు. సో ముందుగా అతను ఆ సమస్యను ఎదుర్కొన్నాడు. అతను హీ ఎదుర్కొన్నాడు, ఫేస్డ్. హీ ఫేస్డ్ దట్ ప్రాబ్లం వెల్ ఎనఫ్. హీ ఫేస్డ్ దట్ ప్రాబ్లం వెల్ ఎనఫ్. అతడు ఆ సమస్యను బాగానే ఎదుర్కొన్నాడు. ఆమె శిక్షణ బాగానే తీసుకుంది. ఆమె శిక్షణ బాగానే తీసుకుంది. షీ ట్రైన్డ్ వెల్ ఎనఫ్. షీ ట్రైన్డ్ వెల్ ఎనఫ్. సో ఈ విధంగా మనం ఏదైనా ఇచ్చినటువంటి సెంటెన్స్లో అతను బాగానే ఆడుతున్నాడు, ఆమె బాగానే ఇంగ్లీష్ మాట్లాడుతుంది, అతను బాగానే డ్రైవ్ చేస్తాడు, ఇలా బాగానే అనేటువంటి మాటను వెల్ ఎనఫ్ అనేటువంటి ఫ్రేజ్ని ఉపయోగించి మనం మాట్లాడవచ్చు. If you like this video, please like, share and subscribe my channel. Thank you for watching.